నువ్వు పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, కామ క్రోధ మదమత్సర్యాలతో ఉన్నప్పుడు, నీ కుటుంబం అంతా పతనమైపోతున్నప్పుడు, నీ కుటుంబానికి మరణము దగ్గరైనప్పుడు, ఎప్పుడైతే బాధతో భయంతో వచ్చావో, ఏడుస్తా వచ్చిన నీవు ఈ షారోను పొలంలో అడుగు పెట్టావో, అడుగు పెట్టిన నాటి నుంచి కూడా చచ్చే వరకు షారోను పొలములోనే ఉండాలి. మరణము తప్ప ఏది నిన్ను వేరు చేయకూడదు. మరణము తప్ప నిన్ను వేది కూడా ఏరు చేయకూడదు. రూతు అత్తతో చెప్పినట్లుగా, అత్తమా మరణము తప్ప ఏది మనల్ని వేడి చేయకూడదని చెప్పినట్లుగా, ఇదిగో నేను దేవుని సేవకంగా మీతో చెప్తా ఉన్నా, షారోను పొలంలో అడుగు పెట్టిన నాటి నుంచి కూడా చచ్చే వరకు పొలంలోనే ఉండాలి, పొలంలోనే చావాలి, పొలంలో నుంచే నీవు పరలోకానికి వెళ్ళాలి, పొలంలో నుంచే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి తప్ప వేరొక పొలంలోనికి వెళ్ళకూడదు. అవమానమైన, నిందలైన, కష్టాలైన, కన్నీళ్ళైన, వేళనైనా సరే ఏదైనా షారోను పొలములోనే ఉందురుగాక. మరణము తప్ప మిమ్ములను, షారోను పొలాన్ని ఏది వేరు చేయకుండును గాక.